దాదాపు 2 కోట్లు పెట్టి మరి బీటీ రోడ్డు కూడా మనం మంజూరు చేపించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి సంవత్సరం వ్యవధి లోపలనే మనం చేసిన కార్యక్రమాలు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం కూడా మన అప్పుల కుప్ప తెచ్చి మన నెత్తి మీద పెట్టింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ మన ప్రజలు బాగుండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, మంచి బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన షేరిపల్లి గ్రామాన్ని, నార్సింగ్ మండలాన్ని, మన శంకరంపేట మండలిని ముందుంచే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా, మీ యొక్క కొడుకులాగా, మనమడిలాగా, అన్నలాగా, తమ్ముడిలాగా మీకు పనిచేసి పెడతానని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు రోహిత్ సార్ గారు మన గ్రామానికి రావడం చాలా సంతోషదాయక. సన్నిధానం అనే కార్యక్రమంలో భాగంగా అంత దూరం నుంచి ఇంత దూరం మనందరి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన రోహిత్ సార్ గారికి అందరికి ఒక్కసారి చప్పట్లు పెట్టారు. చిన్న విన్నపం, మా గ్రామానికి కొన్ని రోడ్లు అవసరం ఉన్నాయి. స్టేషన్ రోడ్ కూడా మంజూరైంది, కానీ మరి అది టెండర్ కాలేదు సార్. ముఖ్యంగా అది కొంచెం దృష్టి పెట్టి తొందరగా చేయించాలి సార్ దయచేసి. మళ్ళీ అదేవిధంగా చూస్తే ఇక్కడ ఊళ్ళో కూడా బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు లేవు. కొంతమంది మహిళల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొన్ని Gracias.